సాధారణంగా పంట వేసే ముందు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలో మనము భూమిని అంచనా వేసుకుంటాము. కానీ మనము భూమిని కొలవాలంటే ఒక సర్వే రిక్వెస్ట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. లేదా వేరే మనిషి సహాయం తీసుకుని ఒక పూటంతా కష్టపడితే ఆ పని పూర్తవుతుంది. కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే గూగుల్ మ్యాప్స్ కేవలం డైరెక్షన్స్ చూపించడానికి మాత్రమే కాకుండా మన పంట భూమి ఎంతుందో మనం కొలుచుకోవడానికి 2 నిమిషాల్లో సహాయపడుతుంది. అది ఎలాగో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఎక్కడి నుండైతే భూమిని కొలవాలి అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి నుంచోవాలి. ముందుగా మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి కరెంట్ లొకేషన్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. కనపడే బ్లూ పాయింట్ మీరు. దానిని మనం జూమ్ చేసుకుని దగ్గరగా వెళ్ళాలి. ఇప్పుడు ఆ బ్లూ పాయింట్ మీద ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక పిన్ డ్రాప్ అవుతుంది. అంటే అక్కడ మనం మార్కింగ్ వేసుకున్నట్టు అనమాట. కింద కనిపిస్తున్న డ్రాప్డ్ పిన్ అనే ఆప్షన్ మనం పైకి లాగితే మనకి మెజర్ డిస్టెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని బిలో కార్నర్లో యాడ్ పాయింట్ అనే ఆప్షన్ మనం కొట్టాలి. అప్పుడు అక్కడ ఒక మార్క్ పడుతుంది. అలా మీ ఫోన్ మీ చేతిలో పట్టుకుని మీ పొలం గట్టు చివరి వరకు వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ పాయింట్ మీతో పాటు అలాగే కదులుతూ గూగుల్ మ్యాప్స్లో వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడి వరకు కొలవాలనుకుంటున్నారో ఆ గట్టు వరకు వెళ్ళి అక్కడ ఆగండి. ఆగిన తర్వాత కింద కనిపిస్తున్న యాడ్ పాయింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ ఒక మార్క్ పడుతుంది. అప్పుడు ఇక్కడ బ్లూ డాట్స్తో గూగుల్ మ్యాప్ ఫస్ట్ మార్క్ని సెకండ్ మార్క్ని కలుపుతుంది. ఇక్కడ నేను ముందుగా వెడల్పు కొలుచుకున్నాను. ఇది 25 మీటర్లు వచ్చింది. ఇప్పుడు నాకు మడి వెడల్పు తెలిసింది. పొడవు కొలవడానికి గట్టు మీద పొడుగ్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. మడి చివరిగా చేరిన తర్వాత ఆ గట్టు మీద ఆగి అక్కడ ఇంకో మార్క్ వేసుకుంటాము. ఇక్కడ యాడ్ పాయింట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఆగిన చోట ఒక మార్క్ పడుతుంది. అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఇలా బ్లూ డాట్స్ గీస్తూ ఎంత దూరం ఉందో మనకు చెప్తుంది. మొత్తం దూరం 107 మీటర్లు, వెడల్పు 25 మీటర్లు. మొత్తం దూరం నుండి వెడల్పును తీసివేయగా 82 మీటర్ల పొడవు వచ్చింది. ఇప్పుడు పొడవు వెడల్పు గుణించగా 2050 స్క్వేర్ మీటర్లు వచ్చింది. ఒక ఎకరానికి 4046 స్క్వేర్ మీటర్లు ఉండగా 2050 అనగా ఇది అరెకరం అన్నమాట. ఇలా పొడుగు దూరం గుణించి మన పొలం ఎన్ని ఎకరాల్లో ఉందో తెలుసుకోవచ్చు. లేదా గట్టు మీద ఎంత దూరం ఉందో ఇలా మీటర్స్లో కూడా తెలుసుకోవచ్చు.